వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు సలార్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా. ఇది ఈ శుక్రవారం 22వ తారీఖు రిలీజ్ కావడం జరుగుతుంది. కాకపోతే దీనికి ప్రత్యేకత ఏమిటి అంటే, మనం గత 4-5 సంవత్సరాలుగా టికెట్లు అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు సినిమా థియేటర్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి టికెట్ విండో దగ్గర మాత్రమే టికెట్ తీసుకోవడానికి మైత్రి ఓనర్స్ అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. నైజాం అంటే మన తెలంగాణలో మైత్రి మూవీ మేకర్స్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మన 5 గంటలకు అనేది సంధ్య 35mm అండ్ 70mm లో టికెట్ విండో దగ్గర టికెట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కనుక చాలా మంది అనేది లైన్ లో ఉండడం జరిగింది. మనం చూసుకుంటే దాదాపు 1000 కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. అలాగే టికెట్లు సంధ్య 35mm కాకుండా విశ్వనాథ్ థియేటర్ లో కూడా 5:27 PM ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 థియేటర్లో మనకు పూర్వ వైభవం తీసుకురావడానికి టికెట్ విండో దగ్గర టికెట్లు అమ్మే దగ్గర టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే లైన్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అన్ని షోస్ అంటే డిసెంబర్ 22 నాడు మొత్తం మనకు జియో తెలంగాణ గవర్నమెంట్ నుంచి జియో అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ జియో ప్రకారం అయితే మొత్తం 6 షోస్ మొత్తం కూడా ఫస్ట్ డే నాడు డిసెంబర్ 22 నాడు మొత్తం టికెట్లు కూడా ఓన్లీ టికెట్ కౌంటర్ వద్దనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా టికెట్ కౌంటర్ దగ్గర తీసుకురావడం వల్ల ఫ్యాన్స్ అందరు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే పూర్వ వైభవం తీసుకొచ్చినందుకు చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు సంధ్య 35mm అండ్ అలాగే విశ్వనాథ్ థియేటర్లో సెలబ్రేషన్స్ కూడా మనం చూడొచ్చు. మిగిలిన ఏరియాస్ మొత్తంలో కూడా దాదాపు అలాగే డిసెంబర్ 22 నాడు 1AM బెనిఫిట్ షోస్ 1AM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 20 థియేటర్లు పర్టికులర్ సెలెక్టెడ్ థియేటర్స్లో 20 థియేటర్లో 1AM నుంచి షోస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టికెట్ విండో నుంచి మనం లైన్ చూసుకున్నట్టయితే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంది. సంధ్య థియేటర్లో దాదాపు టికెట్ విండో నుంచి 1 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఒక పర్సన్ అతను అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ పర్సన్ వచ్చేసి బ్లూ టిక్. ఇంతకుముందే సంధ్య 35mm లో టికెట్ అనేది కొనుగోలు చేయడం జరిగింది.